వీక్స్ ఎట్లాంటిది ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ కూడా అంటే సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత అగ్రికల్చర్ సంబంధించి కూడా మనం ఎట్లా ప్రిపేర్ కావాలో అది కూడా చెప్పడం జరిగింది. వీటన్నింటిని కూడా తొందరలోనే మళ్ళీ మాకు సీఎం గారి దగ్గర మీటింగ్ ఉంటుంది కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి ఆయా శాఖలలో మరి ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలో వాటిని కూడా మరి తొందరలోనే మీకు ఆన్సర్ ఇస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ యంత్రాంగం అంతా ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ బేస్ చేసేది మరి ఫార్మర్స్కు ఎక్కువ సీడ్స్కి సంబంధించి అర్జెంటుగా ఈ సీడ్ కంపెనీలతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఆల్ కలెక్టర్స్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ విత్ ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మీటింగ్ పెట్టి కల్తీ విత్తనాలు వస్తే చాలా చాలా తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు వార్నింగ్ ఇవ్వాలి. ఇది యాక్ట్ పెడతాం, బ్యాన్ చేస్తాం, వాళ్ళ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెడతాం అనేది కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అలాంటిది మార్కెట్లోకి రాకుండా రైతులకు అవి సరఫరా కాకుండా గట్టి చర్యలు ముందస్తుగానే తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మనకు రైతులకు కావలసినటువంటి సీడ్స్ మరి ఆ సమాచారం కూడా తీసుకొని అవన్నీ కూడా ఫర్టిలైజర్స్ కానీ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవాలని మరి ప్రాథమికంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు ఈసారి వర్షాలు కూడా ముందస్తుగా వచ్చినాయి. రైతులు కూడా వ్యవసాయానికి ఫాస్ట్గా చేసుకోవడానికి ఇష్టపడతారు. మరి అదే కాకుండా ఈ వర్షాల తాకిడికి ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి గ్రామాలు ఉంటాయి. వాటిని కూడా మండలాలలో అర్జెంటుగా కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకొని ప్రతి మండలంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ వేసుకోండి. ఎంపీడీఓ, ఎస్ఐ, ఎంఆర్ఓ, ఐబీ వాళ్ళు అట్లా ఒక 5 తోటి కమిటీ వేసుకొని లాస్ట్ టైం కానీ లాస్ట్ 10 yearsలో కానీ మనకి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయింది, అక్కడ ఏం చేయాలి అని అవసరమైతే జేసీబీలు పెట్టి ఆ కాలువలు తోపించడం లేదా లీకేజ్లు ఉంటే వాటిని సెట్ చేసుకోవడం, సెటర్స్ ఉన్న కాడ తర్వాత వరద ఊరు మీదకి వస్తుందంటే డైవర్షన్ చేసుకోవడం, ఇవన్నిటిని కూడా మరి ఫ్లడ్ మేనేజ్మెంట్ కంపెనీల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది వెంటనే దాని మీద కూడా దృష్టి పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. అదే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు మనకు ఆఫ్టర్ 12th నుంచి మనము హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీ అంతా రీఓపెన్ అవుతాము. సో దానికంటే 3-4 days ముందే ఆఫీసర్స్, హాస్టల్ వార్డెన్స్, తర్వాత సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకొని, ఎందుకంటే 1.5 month నుంచి హాస్టల్స్ తర్వాత స్కూల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి కాబట్టి పాము రావచ్చు, జర్లు రావచ్చు, తేళ్ళు రావచ్చు. మరి అంతా బాగుందని అలా పిల్లలు పెట్టకుండా స్ప్రే చేయించడము, నీట్గా చేయించడము, ఆ స్కూల్ ప్రెమిసెస్, హాస్టల్ ప్రెమిసెస్, వంటగదులు, బెడ్రూమ్స్ అన్నీ ఎవ్రీథింగ్ మనం అన్నీ క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఆ చీకట్లా ఉండేది. దాంట్లో వర్షాలు కూడా పడ్డాయి కాబట్టి ఈ బయట ఉన్నటువంటి పాములు, తేళ్ళు ఆ రూమ్లకు వచ్చి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెన్ వాళ్ళ ట్రంకులు, బెడ్స్ అన్నీ కూడా నీట్గా చేసేటట్టుగా ఆ రూమ్స్ అన్ని కూడా క్లియర్గా ఉంచే విధంగా మీరందరూ చర్యలు తీసుకోవాలి. తర్వాత మనకు ఇప్పుడు 2 side కూడా ఆర్టికల్ ట్రైబల్ ఏరియాలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. నేను నిన్న మరి 5 states ట్రైబల్ శాఖ నుంచి సెక్రటరీస్ అండ్ ఎంఓ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారు కూడా వస్తే వారితో కూడా చెప్పడం జరిగింది అదనంగా ఫండ్స్ ఇవ్వడానికి. నేనైతే భద్రాచలంలో ఒక వాళ్ళు ట్రైబల్ మ్యూజియం చేశారు, నేనే డిస్ప్లే చేయమని చెప్పిన. నేను కూడా ఎల్లుండి చేసిన తర్వాత సెక్రటరీ గారు వాళ్ళు కూడా అక్కడక్కడే ఇచ్చేసిపోయారు. కాబట్టి మనకు ట్రైబల్ ఏరియాలో కొంత ఫండ్స్ మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. దయచేసి లైబ్రరీస్ కానీ, మ్యూజియంస్ కానీ, హాస్టల్స్ కానీ, స్కూల్ రిపేర్స్ కానీ వీటన్నిటికి కూడా ఆల్రెడీ కొన్ని పంపించడం, అవి తొందరగా ఇవ్వమని కూడా వారిని కోరడం జరిగింది. ఫారెస్ట్ ఇష్యూస్ కూడా చెప్పడం జరిగింది. ఫారెస్ట్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ 2 కోఆర్డినేషన్లో రాయపూర్లో కానీ, ఎందుకంటే సెంట్రల్ ఇండియాలో మన మధ్య భారతంలో ఎక్కువ ఆదివాసీస్ చాలా ఫారెస్ట్ ఆపరేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా మీటింగ్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తామని ఛత్తీస్గఢ్ రాయపూర్లో కానీ ఢిల్లీలో కానీ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మీరంతా ఒక నోట్స్ ప్రిపేర్ చేసి పెడితే బాగుంటుంది. అంగన్వాడీ సెంటర్స్ కూడా మనం కొంచెం ఎక్కువ అడిగేటట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవి అది ఇప్పుడు మనం వర్షాకాలంలో ఈ మాన్సూన్ సీజన్లో ఆర్డబ్ల్యూఎస్ హెల్త్
తర్వాత ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మళ్ళీ అగ్రికల్చర్, తర్వాత ఇప్పుడు హౌసింగ్ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అలర్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు మీరు మీటింగ్స్ మంత్లీ వన్స్ ఒకసారి కనీసం డైరెక్ట్గా పెట్టుకోవడం, అదర్వైజ్ వీడియో కాన్ఫరెన్స్ అయినా పెట్టుకొని ఇవన్నీ మానిటరింగ్ చేయడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా సెల్ఫ్ మేనేజ్మెంట్ అవుట్ అయితే తప్పకుండా వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వరద ఊళ్ళ మీదకి వస్తే ఊర్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అవన్నీ కూడా నేను కూడా గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఉన్నా కాబట్టి 3-4 టైమ్స్ మేము రెగ్యులర్గా ఫేస్ చేసినాం. లాస్ట్ టైం ముందస్తుగానే చాలా జాగ్రత్తలు తీసుకున్నాం మేము కూడా మూలిగేరిలో. బట్ ఫ్లడ్ రాలే కానీ టర్నాడో వచ్చి మొత్తం చెట్లన్నీ పోయినాయి. దాదాపుగా 500 ఎకరాల్లో చెట్లు మొత్తం విధ్వంసం అయిపోయినాయి, చెట్లు కింద పడిపోయినాయి. వరదల నుంచి కొద్దిగా సేవ్ అయినాం మేము. బట్ ఈ టొర్నాడో తోటి చాలా ఇబ్బంది పడ్డాం. సార్ ఎట్లా ఈ ప్రకృతి విలయం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి పబ్లిక్ని ఎప్పుడు కూడా అప్రమత్తం చేయడం, అదేవిధంగా మనకు వెదర్ ఫోర్కాస్ట్ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ కింద ఆఫీసర్లకు తెలియజేస్తూ పబ్లిక్ కూడా అలర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పబ్లిక్ కూడా అవేర్నెస్ ఇవ్వడం, చెట్ల కింద వర్షం పడేటప్పుడు పిడుగులు పడేటప్పుడు అట్లా ఉండకూడదని. ఇది డే బై డే ఎప్పటికప్పుడు మనం వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి వెదర్ గురించి అయితే ఖచ్చితంగా కిందికి వెళ్ళాలి. సడన్గా వచ్చింది మాకు తెలియదు అనేది రావద్దు, ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఓవరాల్గా మంచిర్యాల ఉందంటే అసలు కూడా అలర్ట్ చేసుకోవాలి. మంచిర్యాల అలర్ట్ అంటే మంచిర్యాల పడటం లేదు, పక్కన కూడా ఉంటుంది ఫ్లడ్ రెయిన్. కాబట్టి దాన్ని మనం